నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముమ్మిడివరంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. తాళ్లరేవు మండలం గోవలంక గ్రామంలో ఇటీవల తుఫానుకు పాడైపోయిన 15 తాటాకిళ్లకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేరకు టార్పాలిన్స్, హైసీనిక్ కిట్స్ అందజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ. తాళ్లరేవు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ. అనంతరం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలను అందజేసిన వైసీపీ నాయకులు. ముమ్మిడివరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువు గట్టున గల దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆనందంగా జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలుపొందడం ఖాయమని తెలియజేశారు. ఇవాళ జగన్ గారు పుట్టినరోజు, జగన్ గారు దీవించు సరేనా? ఎలా చూడు అమ్మా, మీ గాజులు ఎక్కువ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం హెడ్ క్వార్టర్ అయినటువంటి ముమ్మిడివరంలో ఈరోజు జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గం తరఫున ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని కూడా ఒక పండగ వాతావరణంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ ఎంతో ప్రేమతో, అభిమానంతో పేద ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 4.5 సంవత్సరాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే నమ్మకంతో పేద ప్రజలందరూ కూడా ఏదైతే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి చేశారో ఆ నమ్మకాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం పేరుతో ఇవాళ అందరికీ కూడా, అన్ని కుటుంబాలకి కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మేలు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. అది ఇప్పటికీ ఈ గడప గడప కార్యక్రమం ద్వారా మేము గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇవాళ వాళ్ళు దీవిస్తున్న విధానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్న విధానం కావచ్చు, ఇవాళ ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో అయితే ఇవాళ పేద ప్రజలకు మేలు చేస్తే పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటారని ఏ నమ్మకంతో అయితే ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా, నవరత్నాల పథకాల ద్వారా ఏదైతే మంచి చేశారో ఆ మంచి స్పష్టంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. అభివృద్ధి అభివృద్ధి అంటారు. అభివృద్ధి అని అంటే ఇవాళ పేదవాడు అభివృద్ధి చెందితే అది అభివృద్ధి, పేదవాడు వాడి పిల్లలు స్కూల్కి పంపితే అది అభివృద్ధి, పేదవాడు సొంత ఇంట్లో ఉంటే అది అభివృద్ధి. ఇవాళ పేదవాడికి 2 పూట్ల ఏదైతే వాడి కడుపు నిండా అన్నం తింటే అది అభివృద్ధి అని చెప్పి ఏదైతే నమ్మాడో ఆ నమ్మకాన్ని ఇవాళ ప్రజలు నిలబెడతారనే నమ్మకంతో రేపు రాబోయే రోజుల్లో ఈ నెల ఏదైతే 24 ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో, నేను చేసిన మంచి మీకు అందినట్లయితే
మేము చేసిన మేలు మీరు పొందినట్లయితే మమ్మల్ని దీవించండి అని చెప్పి ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెబుతున్నారో ఆ నమ్మకాన్ని ప్రజలు నిలబెడతారు. ఇప్పటికే స్పష్టంగా ఇవాళ ప్రతి గ్రామంలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సుమారు 87% మందికి ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి 87% మందికి సంక్షేమ పథకాలు అంది. అది ఇళ్ళు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, ఇలాగ అనేక సంక్షేమ పథకాల ద్వారా సుమారు 2,000 కోట్ల రూపాయలు ఒక్క ముమ్మడివరం నియోజకవర్గంలోనే ఇవాళ సంక్షేమం రూపంలో పేద ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అభివృద్ధి విషయంలో ఇవాళ ఈ నియోజకవర్గానికి ప్రధానమైన సమస్య అయినటువంటి మంచినీటి సమస్య తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరాల్లో 200 కోట్ల రూపాయలు ఇవాళ మంచినీటి సమస్య తీర్చడానికి ప్రభుత్వం నుంచి కానీ, ఓఎన్జీసీ నుంచి కానీ, జలజీవన్ మిషన్ నుంచి కానీ ఇవాళ మేము ఈ లబ్ధి ఈ గ్రామాలకు మేలు చేయడానికి, ఈ సమస్య పరిష్కరించడానికి మేము ఖర్చు పెట్టాం. అలాగే రోడ్ల విషయంలో కావచ్చు, మిగతా అభివృద్ధి విషయంలో కావచ్చు, అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరాల్లో మేము చేసాం. ఇవాళ మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 సీట్లు ఈ రాష్ట్రంలో సాధిస్తామని చెప్పి ఏదైతే గట్టి నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు కూడా నిజం చేస్తాడని, ఇవాళ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాయకుడికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రానికి 10 కాలాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తే పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ దేశంలో మనం చూస్తాం. కాబట్టి అతనికి ఏదైతే మా ప్రీతం ముఖ్యమంత్రికి ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని భగవంతుని మేము కోరుకునేది ఒకటి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి పరిపాలన చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారిని భగవంతుడు దీవించాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. తాళ్లరేవు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవయువ పేద ప్రజల సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా తాళ్లరేవు మండల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా తాళ్లరేవు చెరువుగట్టు సెంటర్లో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పుట్టినరోజు కేక్ను అశేష అభిమానుల మధ్య కట్ చేసి అభిమానులకు అందజేశారు. అనంతరం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి ఆసుపత్రిలో ఉన్న రోగులకు రొట్టెలు, పళ్లు అందించి సీఎం జగనన్నను దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యుయల్ సాగర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, పార్టీ అధ్యక్షులు కాద గోవింద్ కుమార్, వైస్ ఎంపీపీ కొపనాతి లలిత నాగరాజు, సచివాలయాల కన్వీనర్ దున్నా సత్యశ్రీకాంత్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే ప్రథమ స్థానంలో పడ్డాం. అలాగే దారిద్ర్య రేఖకి గతంలో 12.5 ఉంటే మరి 6% అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఇంకా మంచి పదం ఆశీర్వదిస్తూ తెలియజేస్తూ సంతోషంగా జీవించడం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యతతో పేదల పక్షపాతిగా కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో శాంతితో నివసతులు విద్యార్థులు సంతోషంగా ఉండేలాగా ఆయన తీసుకుంటున్నారు. ఉదాహరణకి ఈరోజు కూడా పుట్టినరోజని ఉండకుండా ఏజెన్సీ ప్రాంతంలో ట్యాబులు పంచిపెట్టడానికి కనుక ఈ ముఖ్యమంత్రి గారిని మనందరం దీవించి బలపరిచి జై జగన్ ఏపీ సీఎం అక్కమ్మలకి ముగ్గురు అన్నయ్య మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బడుగు బలహీన ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనమంటే జగన్మోహన్ రెడ్డి గారు, మనందరి ఆయుష్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోసుకొని నిండు 100 ఏళ్ళు కూడా భగవంతుడి దయ వల్ల అని ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగనన్న. ఇలాంటి పుట్టినరోజు
ఎప్పుడు కూడా మీ కుటుంబానికి నిండు నూరేళ్లు ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్. ముందులా చూసుకునేవారు కదా మా కూడా తాళ్లరేవు మండలం గోవలంక గ్రామంలో ఇటీవల తుఫానుకు పాడైపోయిన 15 తాటాకిళ్లకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ చేతుల మీదుగా టార్పాలిన్స్ హైజీనిక్ కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా బాధితులకు కిట్లను రెడ్ క్రాస్ సభ్యులు గోవలంక సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, రత్నప్రసాద్, సూరిబాబు, శ్రీను, రాజు, ప్రేమ్ కుమార్, అప్పారావు, నరసింహమూర్తి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే రానున్న ఎన్నికల్లో ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కొడిపూడి శివనారాయణ అన్నారు. పి మల్లవరం పంచాయతీ పత్తిగొందిలో ఆయన స్వగృహం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి పేదలకు చీరలు పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 విజయమే లక్ష్యంగా తీసుకున్నట్లు, మార్పుల్లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారని, తనకు పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి తాను ఎంతో కష్టపడి పార్టీ కోసం కష్టపడుతున్నానని, నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎవరికి సీటు ఇచ్చినా పార్టీ విజయం కోసం పనిచేస్తామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు తన నిర్ణయాన్ని శివనారాయణ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్కు టికెట్ ఇస్తే ఆయన విజయానికి కృషి చేస్తానని, లేని ఎడల తనకు అవకాశం కల్పించాలని కోరారు. అన్ని వర్గాల్లోనూ తనకు ప్రజాదరణ ఉందని, అవకాశం కల్పిస్తే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని వెల్లడించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, ఇంజరం సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్, పటవల మాజీ సర్పంచ్ కాలా సూరిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సతీష్, బొంతు సత్యనారాయణ, అధిక స్థాయిలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం, ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 12 సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఆయన అంటే నడిచాము, ఆయన కూడా పనిచేసాము, ఆయన కోసం పనిచేస్తూ ఉన్నాం. మరి మాకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన ఉంది. ఎందుకుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త వారికి అవకాశం కల్పిస్తే మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడున్న వారిని సతీష్ కుమార్ గారు టికెట్ ఇస్తే ఆయనకి పనిచేస్తాం, లేదా ఇంకో కొత్త వారికి ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం. నాలో ఉన్న అభిప్రాయాన్ని నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనని తెలియజేయడానికి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున రాబోయే 2024 ఎలక్షన్లో టికెట్ ముమ్మడి నియోజకవర్గం ఇస్తారని ఆశిస్తున్నాం. ఇస్తే ఎమ్మెల్యేగా అన్ని వర్గాలు ఆదరణ నాకు ఉంది, అన్ని వర్గాలతో నాకు సంబంధాలు ఉన్నాయి. అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. కరోనా సమయంలో కానివ్వండి, ఎవరికైనా హాస్పిటల్ పర్పస్ కానివ్వండి, అలాగే కిడ్నీ పేషెంట్ కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్ కానివ్వండి, అలాగే చాలా స్కూల్లో డయాలసిస్ కట్టించాం, అనేక కార్యక్రమాలు చేసాం, అనేక సేవా కార్యక్రమాలు చేసాం. అయితే ఎన్ని చేసినా ఇలా రాజకీయంగా నాకు అవకాశాలు కల్పించారు, నేను సంతృప్తికరంగా ఉన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేసేటప్పుడు ఆ మార్పులో భాగంగా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే కనుక ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తాం. గెలిచి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికాలందరూ కూడా అందుబాటులో ఉంటాం. ప్రజలకి మంచి సేవా కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళ యొక్క ఏదైతే నమ్మకంతో మనకు పనిచేస్తారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం, ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం. ఎవరికి ఈ నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎవరికి ఇచ్చినా 100% గెలుస్తారు. 175కి 175 సీట్లు 1-2 అటు ఇటు ఉన్నా కానీ ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు మా పార్టీ గెలుస్తుందనడంలో ఎంతవరకు సందేశం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న వైసీపీ నూతన కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకను ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తీన్మార్ డప్పులతో సందడి చేశారు, బాణాసంచా కాల్చారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో సూర్యప్రకాష్ భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం సూర్యప్రకాష్ వైసీపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ 2024లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో జననేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఏరియా ఆసుపత్రికి తరలి వెళ్లి రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఇలా చూడండి. మన ప్రీతమ నేత, మనందరి అభిమాన నాయకుడు, సంక్షేమ సారథి, గౌరవనీయులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరపున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, గృహ సారథులు, వాలంటీర్లు అందరి తరపున మా ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4.5 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది.
మరొక 4-5 నెలల్లో ఎన్నికలు వెళ్ళబోతూ ఉన్నాం. ఒకసారి 2019 పాలనా తీరు ఏ విధంగా ఉంది, 2019 తర్వాత ఏ రోజైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనా తీరు ఏ విధంగా ఉంది ఒకసారి వ్యత్యాసం గమనించాలని మీ ద్వారా ప్రజలు కోరుతూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఏ విధంగా అమలవుతున్నాయంటే కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, కేవలం అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుంటూ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది ప్రప్రథమంగా మహిళలకి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా పైసా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆ తీరు విధానం మీరందరూ కూడా గమనించండి. ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. మరొక 3-4 నెలల్లో ఎన్నికలు వెళ్ళబోతున్నాం. ఎన్నికల సమయం టైం కూడా ఇది. మేమందరం కూడా ఎన్నికల జగన్నాథ రథచక్రాలు సిద్ధం చేస్తాం. ఎన్నికల బరిలో దిగుతున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్ని మరొక్కసారి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఓటు అభ్యర్థిస్తాం. రాబోయే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ న్యాయమైన కోరికలు సాధనకై అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరింది. అందులో భాగంగా తాళ్లరేవు మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ర్యాలీ నిర్వహించి సంతపేట సెంటర్లో మానవహారం చేసి తమ నిరసనను తెలియజేశారు. తమ న్యాయమైన కోరికలు సాధనకై అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ర్యాలీ నిర్వహించి సంతపేట సెంటర్లో మానవహారం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం నుంచి సంతపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మండలానికి చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ను కట్ చేసి వైసీపీ అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్లు చేశారు. తాను రాజకీయాల్లో 1999లో అడుగుపెట్టిన సమయంలో మా అమ్మ నాకు 29 ఎకరాల భూమి ఇచ్చారని అన్నారు. తనకు రాజకీయంగా ఎదుగుదల ఇచ్చిన వ్యక్తి అల్లూరి కృష్ణంరాజు అని తెలిపారు. రామచంద్రపురంలో 30 సంవత్సరాలుగా ఉన్న శత్రువులను మిత్రులుగా చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. తాను రాజమండ్రి రూరల్లో పోటీ చేసేందుకు వెళుతున్నానని, రామచంద్రపురాన్ని రక్షించాలని కార్యకర్తలను కోరారు. నియోజకవర్గ ప్రజలు నన్ను ఎప్పుడైనా కలవచ్చు, నేను అందుబాటులో ఉంటానన్నారు. నా సమర్థతను గుర్తించి వైద్యుడు అవసరం కాబట్టి రాజమండ్రి రూరల్కు నన్ను జగన్ పంపారని, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నన్ను దొంగగా చిత్రీకరించారని, నాకు గాని నా కొడుక్కి గాని ఎవరికైనా ₹1 లంచం ఇచ్చినట్లు ఎవరైనా రుజువు చేపిస్తే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతానని అన్నారు. మీరిచ్చిన అడ్రస్ను ఎవరు తీయటానికి సరిపోరని, 2 కానీ అంతకంటే ఎక్కువ మంది వచ్చినా నా అడ్రస్ రామచంద్రాపురమేనని తెలిపారు. చేయగట్టకండి, అలా ఉంచండి. అంటే పళ్ళ పడిపోతుంది, కేక్ పడిపోతుంది కింద. ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆ రోజు ఈ కులంలో పదవిస్తారన్నప్పుడు ఆయన కూడా సంతోషించారు.
నేను పులి సుభాష్ చంద్రబోస్ గారిని ఎక్కడ నేను తప్పు పడుతున్నాను, ఎప్పుడు కూడా కామెంట్ చేయాలి. మధ్యవాడు 100 మాట్లాడతాడు, అతనికి ఉన్నటువంటి గొప్పతనం అతనికి ఉంది. నేను ఒక్కడే అడిగాను, ఇవాళ ఏదైతే చేశాడో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అది చేసుంటే ఆయన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తున జల్లుకొని ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ నన్ను దొంగగాను లంచిగాను చిత్రీకరించడానికి బాధపడ్డాను తప్ప మీలో ఎవరైనా ఛాలెంజ్ చేస్తాను, ఏ పనికైనా వచ్చి ₹1 నాకు కానీ నా కొడుకు కానీ ఇచ్చినట్టు ఇప్పుడే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాననేటువంటి మాట. మీకు పదవులు వచ్చాయి, మీ కష్టం ఉంది, ఎవరికి న్యాయం ఎవరికి ఇస్తే న్యాయం అనుకున్నారు వాళ్ళకి ఇచ్చారు. పదవి రానాడు వారిశాడు, కేకలేశాడు, నేను దోపిడీ చేస్తానంటే అడ్డుపడ్డాడు. వేణనేటువంటిది 100 మాటలు చెప్తున్నాడు. దయచేసి ఈ రామచంద్రపురాన్ని రక్షించిందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుచేతనంటే ఈ స్వేచ్ఛ సేవ చావకూడదు. స్నేహం దీన్ని పెంచాలి తప్ప పెంచకూడదు అనేటువంటిది మిమ్మల్ని నేను కోరేటువంటి ఒక కోరిక. నేను కోరుకున్నది అది. నేను సమర్థుడిని, 30 సంవత్సరాలు మాట్లాడుకోలేనండి, కలిసి కూర్చోబెట్టి మాట్లాడించిన దమ్మున్న నాయకుడిని అని నేను చెప్పగలను. ఇవాళ అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉంటారు. ఇల్లు కట్టుకోవడం పాపం అన్నారు, మీకు నేర్పుదామనుకున్నాను. రాయికి నాయకుడు ఎలా ఉండాలి, దుకాణాల్లో చెట్ల కింద కొట్ల కింద. ఇవాళ ఇంత మంచి ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కూర్చున్నాం. గతంలో ఎక్కడ ఉన్నాం, 10 ఉన్నాం, అలా ఉండకూడదండి నా ఉద్దేశం. ఇవాళ జగనన్న గెలిపి 30 ఏళ్లుగా శత్రువులు మిత్రులు చేసినటువంటి గనుడు ఒకే ఒక్కడు, దట్ ఈస్ వేణుగోపాల్. 30 ఏళ్లుగా శత్రువులే కదా మిత్రులు చేశానే, ఇంతకంటే శక్తివంతుడు ఎవడు ఉంటాడు? అది వేణుగోపాల్ కృష్ణ. అందరూ కలిసి ఉన్నారు, ఇంతకంటే ఆనందం ఏముంది? సరే నాకు ఇంకో చోట సేవ చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి చేస్తాను. కానీ నేను మీ వాడిని, మీరు నా వాళ్ళే. అర్ధరాత్రి ఫోన్ చేయండి, మీ వేణు ఎప్పుడు కూడా ఫోన్ ఆన్ చేసుకుంటున్నారని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఇక్కడ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? మీతో ఈ షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. తాళ్లరేవు మండలం పటవల గ్రామంలోని సచివాలయం 1 పరిధిలో ఆంధ్రప్రదేశ్కు జగన్ అన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమం సర్పంచ్ పినపోతు చినకామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పాల్గొని మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని చూపారు. ఈ ప్రజా సంక్షేమం కొనసాగాలంటే జగనన్న సీఎంగా కావాలని కోరారు. ఉప సర్పంచ్ చిక్కపల్లి ఎంపీటీసీ తనకు వరలక్ష్మి సత్యబాబు, కన్వీనర్ కాలా వెంకటరమణ, నాయకులు కొప్పిశెట్టి వెంకట, కొటికలపూడి చంద్రశేఖర్, కార్యదర్శి రమణమ్మ, ఈవో పిఆర్డి భైరవమూర్తి, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, మహిళలు, పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం జంక్షన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రీను, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ చింతాకుల రాంబాబు కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సేవల గురించి పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చీకట్ల మోహన్, గంగుల బాబ్జీ, కావూరి ఉదయ్, కుసుమ రవి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం సార్
ఎల్లు ముందు ఐపోలవరం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు పర్యటించారు. ఐపోలవరం మండల పరిధిలోని పలు గ్రామాలలో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నడింపల్లి సీతయ్యమ్మ, రాయపురెడ్డి సత్యనారాయణ రెడ్డిల కుటుంబ సభ్యులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ ఆధ్వర్యంలో ముమ్మిడివరంతో జరిగిన ఆటో యూనియన్లు సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెడతాను అన్న ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యానికి నిరసనగా తెలుపుతూ సమావేశం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో జరిగిన ఆటో యూనియన్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెడతాను అన్న ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యానికి నిరసన తెలుపుతూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి సత్యరాజు, ఉపాధ్యాయులు నల్లమెల్లి వెంకటేశ్వరరావు, వాసుబాంతు శ్రీనివాసరావు, గుత్తుల మల్లి, బాంతు నాగేశ్వరరావు, ఉందరి, జాన్సన్, యూనియన్ నాయకులు, సభ్యులందరూ పాల్గొన్నారు. కూడా అదే చొరవ చూపించి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అది వెనక్కి తీసుకోవాలని మా ముమ్మడివరం ఆటో యూనియన్ల తరఫున మేము హెచ్చరించుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న విజయనగరంలో జరిగినటువంటి లోకేష్ గారు యువకాలం ముగింపు సభ సందర్భంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విధానం ట్రాన్స్పోర్ట్ రంగాన్నే కుదేలు చేసే విధంగా ఉంది. పక్క రాష్ట్రాలు చూసుకుంటే కర్ణాటక, తెలంగాణల మాదిరిగా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ప్రభుత్వం ఏదైతే కుదేలు చేసే విధంగా అలా నిర్ణయాలు తీసుకున్నారో మేనిఫెస్టో, ఈ రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీలో మహిళలకి ఉచితమనే మహాలక్ష్మి పథకం పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన చూస్తూనే ఉన్నారు పక్క రాష్ట్రాల్లో ఆటో కార్మిక సోదరులు ఏ రకంగా బాధలు పడుతున్నారు అన్నది రోజు లైవ్లో చూస్తూనే ఉన్నారు. అయినా సరే ఆయన ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటే మొన్నే వాహనమిత్ర ద్వారా 2,79,000 మందికి వాహనమిత్ర 10,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. ఆ లెక్కల ప్రకారంగా చూసుకుంటే సుమారు ఆటో వర్కర్స్ 70 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు కుటుంబాలు ఏ విధంగా రోడ్డు మీద పడతాయనే ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వానికి గండు కొడుతూ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మా ఆటో వర్కర్లందరికీ కూడా చాలా ఆందోళనకరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్నీ అమ్ముకుని ఆఖరికి ఆటో రంగంలోకి వచ్చి ఏమి డిగ్రీలు ఎంతో ఇంటర్ డిగ్రీ చదువుకుని ఏ ఉద్యోగాలు లేకుండా ఈ ఆటో పట్టుకుని నెలకు 9,000, 8,000, 7,000 రూపాయలు స్కీములు కట్టుకుని భార్య పిల్లలను పోషించిన పరిస్థితి. ఈరోజు ఇలాగా ఈ కార్యాచరణ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం వల్ల సుమారు 60-70 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డు పడే విధానం ఉంది. కాబట్టి ఇంకా ఎలక్షన్ ముందు ఉంది కాబట్టి దీన్ని ముందుగా రీప్లేస్మెంట్ చేసుకుంటూ మీరు ఏదో ఆడవారి ఓట్ల కోసమని మీరు ఆలోచన చేస్తే
ఇవాళ సుమారు 60 లక్షల మంది ఆటో కార్మికులు కుటుంబాల ప్రక్కన చూసుకుంటే మీకు చాలా ఓటు సంఖ్య తగ్గే విధానం ఉందని దీన్ని ఒక్క స్కీమ్ను మార్చుకోమని ఆటో కార్మికుల తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈరోజు అత్యవసర సమావేశం పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వానికి మీకు ప్రతిపక్ష నాయకులకు తెలియజేస్తున్నాం. కానీ ఈ విషయమై మీరు పునరాలోచన చేసుకోకుండా ఉంటే భవిష్యత్తులో నేషనల్ హైవే మీద మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటో తిరగరాదు అనే నినాదం పెట్టినప్పుడు రాష్ట్రం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ఉద్యమం జరిగింది. మీరే వెనక్కి తీసుకుని ఆటోలకు మంచి మార్గం చూపించారు. ఆ విధంగా ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ను కూడా వెనక్కి తీసుకుని ఆటో కార్మికుల్లో చైతన్యవంతం చేసి మీరు మీ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మా కుటుంబాలను కూడా రోడ్డు ఎక్కకుండా చూసే విధానాన్ని మీరు తీసుకుంటారని మేము భావిస్తూ జిల్లా వ్యాప్తంగా తిరిగి ఉద్యమానికి సమయత్నం చేయడానికి ఆటో కార్మికులందరూ కూడా వాళ్ళ ఆవేదనని తెలియజేస్తున్నారు. తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంచరం గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్, చంటి గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యల కొండబాబు, ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు తదితరుల బృందం కేక్ కటింగ్ నిర్వహించి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేశారు. అయితే ఆడే ఆడతాను మన అభిమానం పానపోయినా సరే ఆడే మన మాకేమొచ్చు జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి గౌరవీయులు సర్పంచ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సచివాలయ గారు సంగాతి గారికి, సురేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ వాలంటీర్కి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరి తరఫున మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఎందుకంటే ఈ రోజున ఆయన అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఈ సచివాలయ స్టాఫ్ మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన యూత్ పురోళ్ళు, అలాగే వైఎస్ఆర్ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అనేక మంది ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా జయప్రదం చేసుకుంటున్నామంటే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటేకి మనందరం కూడా ఈ స్టేజ్లో ఎక్కడ ఎలా ఉండగలిగాం. కాబట్టి దీనికి ఉదాహరణగా మనం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. మనకి పొన్నాడు సతీష్ గారికి ఓటేసి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుని మనం ఇంతకంతా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవడంతో ఈ యొక్క గ్రామం ఇంకా బాగుండాలని, అలాగే
నిజంగా చెప్పాలంటే మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ప్రెసిడెన్సీ కానీ అంటే మామూలుగా అందరికీ కూడా అమ్మ ఒడిని లేదా చేయూతని లేదా మన పెన్షన్ అని అనేక రకాల సదుపాయాలు అదే అనేక రకాల మన ఈ పథకాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పథకాలతో పాటు మనకి ప్రత్యేక ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీ కొత్తపల్లి గ్రామంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కేక్ కటింగ్ నిర్వహించారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టిన తర్వాత మనం ఎన్నో సంక్షేమ పథకాలు పేదల ద్వారా పేదలకి అందివ్వడం జరుగుతుంది. మనం అందరూ కూడా గర్వకారణమైన ఆంధ్రప్రదేశ్ని మొట్టమొదటి ముఖ్యమంత్రి జనాల్లోకి వెళ్ళి మన తలెత్తుని తిరిగేటట్టు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన తలెత్తుని తిరిగేటట్టు చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన 2050లో జన్మదిన రోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముమ్మిడివరంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. తాళ్లరేవు మండలం గోవలంక గ్రామంలో ఇటీవల తుఫానుకు పాడైపోయిన 15 తాటాకిళ్లకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేరకు టార్పాలిన్స్, హైసీనిక్ కిట్స్ అందజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ. తాళ్లరేవు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ. అనంతరం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలను అందజేసిన వైసీపీ నాయకులు. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.